हरिः ॐ तरणिसुधाकरकिरणसमञ्चित सरसीरुहोत्पलस्रग्विलासु कङ्कणनूपुरक्रैवेरमुद्रिकाहारकुण्डलकिरीटाभिराम कमनीयसागरकन्यका कौस्तुभमणिभूषणोद्भासमानवक्षु सललित दरहासचन्द्रिका धवलितचारुदर्पण विराजत्कपोलु शङ्खचक्रगदा पद्मचारुहस्तु अळिकुलालकरुचि भास्वते अळिकफलकु पीतकौशेयवासु कृपातरङ्गित स्मितेक्षणु पङ्कजोदरुनिहरिणि अब्जाक्ष सकलभूतान्तरात्मुडवनदनरुचुण्डेडुनी भवद्दर्शनम्बु तलకొని సుకృత సత్ఫల భరితంబులైనట్టి అనేక జన్మానుసరణి ప్రకట యోగ క్రియాభ్యాస నిరూఢులైనట్టి యోగీశ్వరులు ఆత్మనిశ్చయింతురు యోగీశ్వరేశ్వర ఏ భవత్పదారవిందముల్ పరగనిపుడు కంటి భవవార్ధి గడవంగ గంటి మంటి గడగినలోచనంబుల కలిమి వేడు తవిలి సఫలతనుందె మధవ ముకుంద చిరదయాకార నిత్యలక్ష్మీ విహార భూరి మదీయమోహతమముంబెడబాప సమర్థులన్యులం వరనీవకాక నిరవజ్య నిరంజన నిర్వికార సంసారలతాలవిత్ర బుధసత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతినాయక హరి ఓం वैखानसावलखिल्यौद् उदम्बराः फेनपावने न्यासे कुटीचकः पूर्वं बह्वोदो हंसनिष्क्रियौ अन्वीक्षिकी त्रयी वार्ता दण्डनीतिस्तथैव च एवं व्याहृतयश्चासनं प्रणवो ह्यस्य दह्रतः तस्योष्णिगासील्लोमोभ्यो गायत्री च त्वचो विभुः त्रिष्टुं मां सुत्स्तो अनुष्टुब्जगत्यस्नः ప్రజాపతే అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి బ్రహ్మగారు చేసినటువంటి బ్రహ్మగారి శరీరంలో నుంచి వస్తూ ఎక్స్పోజ్ అవుతున్నటువంటి అంటే సృష్టింపబడుతూ ఉండేటువంటివి ప్రొజెక్ట్ అవుతూ ఉండేటువంటి జీవులలో సమస్త లోకాలలో ఉండేటువంటి జీవులలో ఏ ఏ రకాలైనటువంటి భావాత్మకమైనటువంటివి కళాత్మకమైనటువంటివి అంటే తేజోసంపన్నమైనటువంటివి శక్తివంతమైనటువంటి అనేక రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఆ పరబ్రహ్మస్వరూపంలో ఉండేటువంటి బ్రహ్మదేవుడి ద్వారా పైకి వస్తూ ఉండేటువంటి విషయాలను మనం చూసాం. నిన్న చూసినటువంటి దాంట్లో వానప్రస్థాశ్రమానికి సంబంధించినటువంటి వాళ్ళలో ఆ వానప్రస్థులు ఎన్ని రకాలుగా ఉంటారంటే వైఖానసులు, వాలకిల్యులు, ఔదుంబరులు, ఫేనపులు అనేటువంటి విషయాన్ని నిన్న చూసాం. నిన్న చూసినటువంటి వాంట్లో న్యాసే కుటీచకః సన్యాసాశ్రమంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఇప్పుడు వానప్రస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో సన్యాసాశ్రమంలో కూడా కొన్ని వాళ్ళ కేటగిరీస్ కొన్ని ఉన్నాయి. అందులో కుటీచకుడు, తర్వాత బహూదకుడు, తర్వాత హంస, పరమహంస అనేటువంటి 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ లేకపోతే 4 కేటగిరీస్ ఆఫ్ మహాత్ములు ఉంటూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా మనం ప్రజెంట్ డే సొసైటీలో మనం చూస్తూనే ఉన్నాం. శ్రీరామకృష్ణ పరమహంస కానీ, పరమాచార్యులు వారు కానివ్వండి, లేకపోతే రమణ మహర్షి కానివ్వండి, ఎటువంటి మహానుభావులందరూ కూడా హంస పరమహంస చెందినటువంటి ఆ కేటగిరీలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఇక కుటీచకః న్యాసే
కుటీచకుడు, సన్యాసాశ్రమంలో ఒక ఆయన పేరు కుటీచకుడు, అంటే ఒక కేటగిరీ. ఆ కుటీచకుడు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకే చోట స్థిరంగా ఉంటారు, నెంబర్ 1. రెండవది ఒక చిన్న పూరి గుడిసెలో ఉంటారు. వాళ్ళకి ఒక బెడ్రూమ్ అని, ఒక కాన్ఫరెన్స్ హాల్ అని, ఏసీ రూమ్ అని, మళ్ళీ గెస్ట్ వచ్చే మాట్లాడడానికి ఒక హాల్ అని, ఇటువంటివి ఏ ఆర్భాటాలు కానీ, అతిశయాలు కానీ, ఆడంబరాలు కానీ, వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ బయటేమో ఒక మెర్సిడెస్ బెంజ్ కార్ అని, తర్వాత ఈ రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. వీళ్ళు ఒక చోట ఉండరు, కానీ వీళ్ళందరూ పూరి గుడిసెలో ఒకటి ఉంటారు. కానీ పరమాచార్యుల వారి యొక్క కంచిమఠంలో ఉండేటప్పుడు ఆయన యొక్క రూమ్ ఏమిటంటే ఆయన తప్ప మరొకరు పట్టనటువంటి ఒక చిన్న గదిలో, అతి చిన్న గదిలో ఆయన ఉండేవారు. ఇప్పుడు ఆ గదిని తీసేశారని చెప్పి కొంతమంది బాధపడ్డారు. సరే, అలాంటి వాడు అదే పరమాచార్యులు వారు ఎక్కడికైనా సరే చాతుర్మాస దీక్ష కానీ లేకపోతే దేశ సంచారం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన ఉండేటువంటి ప్రాంతాలు ఏమిటి అంటే ఊరికి అవతల ఈ పశువులు కట్టేటువంటి ఆ గొడ్ల చావడిల్లో ఒక మూల ఆయన ఉంటూ ఉండేవారు. అదేవిధంగా పంట పొలాల దగ్గర బోరుబావులు ఉంటాయి కదా, ఆ బోరుబావుల నీటి సౌకర్యం కలిగినటువంటి బోరుబావుల దగ్గర ఉండేటువంటి చిన్న పాకలో ఆయన ఉంటూ ఉండేవారు. అదేవిధంగా ఏదైనా సరే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ గొళ్ళల్లో ఒక మూల ఒక చిన్న పందిరు లాంటిదో లేకపోతే ఆ భక్తులు వేసినటువంటి దాంట్లో ఉంటూ ఉండేవారు. అలాగ అక్కడ స్థిరంగా ఉంటూ దేశ సంచారం చేస్తూ జ్ఞానాన్ని పంచేటువంటి విధానంగా ఆ సన్యాసాశ్రమ ధర్మాన్ని ఆయన కుటీచకుని కింద కూడా చేశారు. అదేవిధంగా రమణ మహర్షి విరూపాక్షకేవులో కానీ మరొక చోట కానీ ఉండేటువంటి సందర్భం ఉన్నాయి. తర్వాత ఆశ్రమం వృద్ధి పొందడం, భక్తులు ఎక్కువ రావడం మూలంగా వాళ్ళకి కొంత సౌకర్యం కింద కనిపించేటువంటి విశేషం ఉంది. కాబట్టి పరమహంసకు కూడా ఆ దక్షిణేశ్వర దేవాలయంలో ఆయన ఒక రూమ్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఆయన ఆ భక్తులతో మాట్లాడడం అంతా ఆ రూమ్లోనే చేసేవారు. అందులో ఒక మంచం అది మాత్రమే ఉంటూ ఉండేది. ఆయన సంసారం కింద కనిపిస్తున్న పరిపూర్ణమైనటువంటి సన్యాసంలో ఆయన ఉంటూ ఉండేవారు. న్యాసం అంటే ఉంచడం. ఏమిటి ఉంచడం? వాళ్ళకు ఉండేటువంటి కోరికలు, వాళ్ళకు ఉండేటువంటి క్రియలు, వాటికి ఉండేటువంటి ఆలోచనలు, వాళ్ళకి కలిగేటువంటి ఇంద్రియ ప్రచాలనలు ఇవన్నిటినీ కూడా న్యాసే భగవంతుడి యొక్క పాదపద్మాల యందు మాత్రమే పెట్టేవారు, ఎక్కడా బయట పెట్టేవారు కాదు. మన ఇంద్రియాలు, మన కోరికలు ఇవన్నీ కూడా మనం బయట పెట్టి వాటి కోసం పరుగులు తీస్తూ ఉండేటువంటి వ్యవహారం మంది కుటీచకుడు ఆ విధంగా ఉంటారు. తరువాత బహూదకుడు అనేటువంటిది సన్యాసాశ్రమంలో రెండవది. అదేమిటంటే వాళ్ళు కొద్దిగా మాత్రమే పని చేస్తారు. అంటే ఏమిటి? వాళ్ళు ఏదో ఒక నిత్యానుష్ఠానమో ఒక నిత్య పూజో ఏదో ఉంటుంది వాళ్ళకి, అది మాత్రమే చేస్తారు. ఈ సన్యాసి కుటీచకుడు అనేటువంటి వాళ్ళు ఆశ్రమ ధర్మాన్ని పాటించడం తప్ప మరేం చేయరు. కానీ వీళ్ళు మాత్రం కొద్దిగా కర్మను చేస్తూ జ్ఞాననిష్టనే ఎప్పుడూ కూడా పట్టుకుని జీవిస్తూ ఉండేవారు. వాళ్ళు చేయాల్సింది ఏదో ఓ స్నానం చేయడం, శుచిగా ఉండడం, సంధ్యావందనం చేయడము, లేకపోతే ఏదో మంత్రోపాసన చేయడం, అంతే. తర్వాత జ్ఞాననిష్టలోకి వెళ్ళిపోతూ ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి సన్యాసాశ్రమ వాసిని బహూదకుడు అంటారు. తర్వాత హంస అంటే ఏమిటనమాట? జ్ఞానాభ్యాసం. జ్ఞానం అంటే మనలోనే ఉండేటువంటి పరంజ్యోతి స్వరూపమైనటువంటి వెలుగు స్వరూపమైనటువంటి ఆ కాన్షియస్ స్వరూపం అంతా కూడా దానిలోనే వాళ్ళు అసలైనటువంటి నేనులో నిమగ్నమైపోయి అందులోనే పరిభ్రమించేటువంటి మనసు హృదయము కలిగినటువంటి వాళ్ళని హంసలు అంటారు. తర్వాత పరమహంస అంటే ఈ హంసల కన్నా కూడా అత్యున్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి స్థితిని పరమహంస అంటారు. శ్రీరామకృష్ణ పరమహంస, అదేవిధంగా భగవాన్ రమణులు, అదేవిధంగా పరమాచార్యులు వారు, ఇటువంటి మహానుభావులు యొక్క చరిత్రలు కానీ మనం చదివినట్లయితే ఆ పరమహంస స్వరూపం అనేటువంటిది ఏమిటో తెలుస్తూ ఉంటుంది. తరువాత ఇంకా సృష్టి ఏం జరిగిందయ్యా అని విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతున్నట్టుగా పెట్టేటప్పటికీ ఇంకా చాలా జరిగాయి, చెప్తాను విను అని చెప్పినట్టుగా
సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఈ సంబంధమైనటువంటి బ్రహ్మగారి సృష్టి విలాసాన్ని చెప్తూ ఉన్నాడు. తరువాత అన్వీక్షికీ త్రయీ వార్తా దండనీతిస్తదైవ చ ఏవం వ్యాహృతయశ్చాసన్ ప్రణవో హ్యస్యదహరతః. ఇక స్వామి ఇన్ని రకాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయా? ఇప్పుడు మనం చూసేది ఏదో ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, బయాలజీ, బోటనీ, మళ్ళా హిస్టరీ, ఇవేవో శాస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ శాస్త్రాలన్నిటికన్నా మించినటువంటి శాస్త్రం ఆయన యొక్క బ్రహ్మగారి యొక్క ముఖంలో నుంచి, తూర్పు వైపు ఉండేటువంటి ముఖంలో నుంచి అన్వీక్షికీ అనేటువంటి ఒక విద్య ఒకటి బయటకు వచ్చింది. విద్య అంటే మంత్రస్వరూపమైనటువంటిది, ఒక ప్రభావము, ఒక శక్తి, ఒక వెలుగు, ఒక కాన్షియస్నెస్, ఒక జ్ఞానం. అన్వీక్షికీ అని దానికి పేరు. అన్వీక్షికీ అంటే ఏమిటంటే ఆత్మ విద్య, అంటే నేను ఎవరు అనేటువంటి ఆత్మ విచారణ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ ఒకటి బ్రహ్మగారి యొక్క తూర్పు ముఖం నుంచి వచ్చిందయ్యా. అది అయిన తర్వాత అన్వీక్షికీ త్రయీ. త్రయీ అంటే మనకి 3 వేదాలు చెప్తారు. అందులో ఆ 3 వేదాలలోనూ కూడా కర్మకాండ ఉంటుంది, కొన్ని కర్మకాండ ఉంటుంది. అంటే కర్మలుగా ప్రధానముగా కలిగినటువంటి, ఎందుకు కర్మలు అంటే త్రయీ అంటే స్వర్గాది ఫలాలనిచ్చేటువంటి కర్మశాస్త్రం. అంటే ఏమిటి, మనకి అనేక రకాలైనటువంటి లోకాలు ఉన్నాయి కదా. ఒక లోకం నుంచి ఈ మానవుడు మరణించిన తర్వాత ఏదో పితృలోకం అని, ముందు యమలోకం అని, ఆ తర్వాత ఏదో పితృలోకం అని, తర్వాత స్వర్గలోకం అని, తర్వాత ఇంకో లోకం అని వెళ్తూ ఉంటారుగా. కాబట్టి ఈ లోకాలలో మజిలీ చేయడానికి ఆయా జీవులకి ఏవి కర్మలు చేస్తే ఏ ఏ లోకాలలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటారో అనేటువంటి విషయాలను తెలిపేటువంటి మంత్రశాస్త్ర సంబంధమైనటువంటి వేదాన్ని త్రయీ అంటారు. తరువాత అన్వీక్షికీ త్రయీ వార్త. వార్త అంటే నేను చెప్పానుగా వాణిజ్యం, అంటే వ్యాపారం దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి వృత్తులు చేస్తూ ఏ ఏ వృత్తులు, కమ్మరి, కొమ్మరి, నాగలు దున్నేటువంటి వాళ్ళు, చెక్కలు కొట్టేటువంటి వాళ్ళు, వడ్రంగులు, కంసాలులు, తర్వాత రకరకాలైనటువంటి వస్తు సామగ్రి తయారు చేయడానికి కావలసినటువంటి విద్యలంతా. ఎందుకంటే కోట్లాది మంది జీవులు అన్ని లోకాలలోనూ కూడా పుడుతూ ఉంటారు. విశ్వకర్మ ఉన్నాడు అనుకోండి, ఆయన దేవతలకు ఇంజనీరు, వాళ్ళకి తగ్గట్టు భవనాలు కడుతూ ఉంటారు. అదేవిధంగా మానవ లోకంలోకి వచ్చేటప్పటికి రకరకాలైనటువంటి ఇంజనీర్స్ ఉంటారు. రామాయణంలో నలుడు, నీలుడు అనేటువంటి ఇంజనీర్స్, వంతెన కట్టేటువంటి వాళ్ళు, రాజభవనాలు నిర్మించేటువంటి వాళ్ళు, గుళ్ళు కట్టేటువంటి వాళ్ళు. వాటికి సంబంధించినటువంటి శాస్త్రం అంతా కూడా బ్రహ్మగారిలో నుంచి బయటకు వచ్చింది. అంటే ఆ శాస్త్రం మీద ఇంట్రెస్ట్ ఉండి దాని మీద మక్కువ కలిగినటువంటి ప్రజలు ఆ శాస్త్రాలని వాటిని పాటిస్తూ వాళ్ళు జీవన విధానం గడపడం కోసమని చెప్పి వార్త. తరువాత ఇంతమంది ప్రజల్ని కూడా రక్షించాలి అంటే దానికి రాజవంశాలు ఉంటాయి కాబట్టి ఆ రాజవంశాల అనుసరించవలసినటువంటి దండనీతి, రాజశాస్త్ర సంబంధమైనటువంటి దండనీతికి సంబంధించినటువంటి, అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్స్, ఇటువంటి కోడ్స్ అవి కూడా వచ్చాయి. తదైవచ అవి ఉదయించాయా. అంతేకాకుండా ఏవం వ్యాహృతయశ్చాసన్ ప్రణవో హ్యస్యదహ్రతః. ఆ బ్రహ్మగారి దహ్రత హృదయాకాశంలో నుండి ఓం భూః ఓం భువః ఓం మహః ఓం జనః ఓం తపోగం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం అనేటువంటి సప్త వ్యాహృతులు అంటారు. భూః భువః సువః మహః జనః తపః అనేటువంటి 7 రకాలైనటువంటి వ్యాహృతులు అంటారు. అంటే అవన్నీ కూడా లోకాలకు సంబంధించినటువంటి వ్యాహృతి, అంటే విస్తారముగా అయ్యేటువంటి ఆయా లోకాల యొక్క పేర్లవి అవి కూడా ఉదయించాయిట, ఆయన హృదయంలో నుంచి వచ్చాయిట. తర్వాత ప్రణవో, వీటికి అన్నిటికీ మించి అకార ఉకార మకారాలతోనూ 8 రకాలైనటువంటి అవ్యక్తంతో కూడుకున్నటువంటి నాదంలో నుంచి ఓంకారం కూడా బ్రహ్మగారి యొక్క హృదయంలో నుంచి వచ్చిందయ్యా పరీక్షితు అని చెప్పి సుఖబ్రహ్మ చెప్పిన తరువాత ఇంకా ఏమొచ్చాయి అంటే తస్యోష్ణిగాశీల్లోమభ్యో గాయత్రీ చ త్వచో విభో
త్రిష్టుం మాంసాత్ స్నుతో అనుష్ఠు అబ్జగతస్నః ప్రజాపతే. తర్వాత ఈయన ప్రజాపతి కదా, ఈయన సర్వశక్తి సమన్వితుడైనటువంటి విభు అంటే సర్వశక్తి సమన్వితుడు, అన్ని శక్తులు ఉండేటువంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆ ప్రజాపతి యొక్క రోమాల నుండి ఉష్ణిక్, చర్మం నుంచి గాయత్రి, మాంసం నుండి త్రిష్టుపు, నరాల నుండి అనుష్టుపు, తర్వాత ఎముకల నుండి జగతి అనేటువంటి ఛందస్సులు ఉదయించాయి అన్న. ఇప్పుడు ఛందస్సు అనేటువంటి దానికి కొంచెం మనం జాగ్రత్తగా అర్థం మనకు తెలుసు కదా. ఛందస్సు అంటే మన తెలుగు సాహిత్యం తెలిసినటువంటి వాళ్ళకి ఏదో చంపకమాల, ఉత్పలమాల ఇవన్నీ ఛందోబద్ధంగా ఉంటాయి అని మనం అంటూ ఉంటాం. అసలు ఛందస్సు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే, ఒక అర్థం ఏమిటంటే వేదములు అని అర్థం ఒకటి. ఇక రెండవది ఛది ఇది ఆహ్లాద అని అర్థం అన్నమాట. ఛది అనేటువంటి ధాతువులో నుంచి ఛందస్సు పుట్టింది. కాబట్టి ఛది అంటే ఆహ్లాదాన్ని కలిగించేటువంటి దానిని ఛది లేకపోతే ఛందస్ అంటారు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు అన్ని రకాలైనటువంటి జీవులు కూడా వాగ్రూపాల్లో కదా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ భావాలు కానీ, వాళ్ళ బాధలు కానీ, వాళ్ళ ఆనందాలు కానీ ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయిగా. ఒక భాష రూపంలో వస్తాయి. ఈ భాష ఏ విధంగా ఎక్స్ప్రెస్ అవుతుంది? అక్షరాల రూపంలో ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. అంటే ఆ నుంచి హా వరకు ఉండేటువంటి 56 అక్షరాలు 26 అక్షరాలు ఆయా భాషలను బట్టి అవి ఉంటాయి. ఇటువంటి అక్షర సముదాయాలతో అక్షరాలని కలపడం వల్ల శబ్దాలు వస్తాయి. ఇప్పుడు కాకి అని ఉందనుకోండి, కి అది ఒక శబ్దం. అంటే ఏమిటి? కాని కాగుణింతంలో ఉండేటువంటి 2 అక్షరాలను తీసుకుంటే అది వస్తుంది. అలాగే ఆవు, ఆ ఒక అక్షరం, ఊ ఒక అక్షరం. కాబట్టి ఇలాగ అక్షరాల యొక్క కలయిక వల్ల ఆయా స్వరూపాల యొక్క ఆకృతులు, ఆ స్వరూపాలు, ఆ పదార్థాల యొక్క ఐడియా మనకి కలుగుతూ ఉంటుంది. ఐడియా కలిగించేటువంటిది ఏమిటి అంటే ఈ అక్షర సముదాయం. మనం ఎక్కడో ఉన్నాం, ఇప్పుడు ఏదో ఉన్నాం అనుకోండి, ఎక్కడో గంగానది అన్నాం అనుకోండి. గంగానది దగ్గర ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, కానీ గంగానది అని అనగానే గంగానది యొక్క ఐడియా మనం ఒకసారి చూసినట్లయితే, అది టీవీలో చూసినా, ఫోటోలో చూసినా, అక్కడికి వెళ్ళి చూసినా వెంటనే మనకి ఆ గంగానది అనేటువంటి శబ్దం మన మనసులోకి వచ్చి దాని యొక్క ఆకారాన్ని, దాని యొక్క రూపం యొక్క ఐడియాని ఇస్తుంది. కాబట్టి ఇలాగ ఐడియాలనే నామములు లేకపోతే పేర్లు అంటారు. ఇవి క్రమబద్ధంగా అంటే ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో అమర్చేటువంటి ఆ ప్రాసెస్ని ఛందస్సులు అంటారు. అలా ఉండడం వల్ల అది ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఛందస్సు అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ అక్షరాలని అలాగ అమరిస్తేనే, ఒకదాని తర్వాత ఒకటి అలాగ అమరిస్తేనే అప్పుడు దాంట్లో అర్థం, భావం, దాంట్లో ఉండేటువంటి నాదం, దాంట్లో ఉండేటువంటి రసము యొక్క ఇది మనకి కలుగుతూ ఉంటుంది. అలాగ అక్షరాల అమరికలను తయారు చేసేటువంటి శాస్త్రాలని ఛందస్సులు అంటారయ్యా. అటువంటి ఛందస్సులో విభో సర్వసమర్థుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే లోమభ్య ఆయన యొక్క రోమాల్లో నుంచి ఉష్ణిక్ అని ఒక ఛందస్సు పేరు. కొన్ని అక్షరాల ఒక రకంగా కొన్ని అక్షరాలని అమరిస్తే ఆ అమర్చినట్టు అంటే అర్థం ఉండాలి, దాంట్లో భావం ఉండాలి, ఆ అక్షరాల యొక్క అమరిక అలా ఉండాలి. ఒక లిమిటేషన్స్తో ఉండేటువంటి దాన్ని ఇంగ్లీష్లో దీన్ని మీటర్ అంటారు, ఛందస్. ఉష్ణిక్ అనేటువంటి ఛందస్సు ఏమో ఆయన రోమాల్లోంచి వచ్చిందయా. త్వచ ఆయన యొక్క త్వక్, ఆయన యొక్క చర్మం నుండి గాయత్రి ఛందస్సు వచ్చింది. ఆయన యొక్క మాంసం నుండి త్రిష్ఠుప్ ఛందస్సు వచ్చింది. స్నుత ఆయన యొక్క నరాల నుండి అనుష్ఠుప్ ఛందస్సు వచ్చింది. అస్నః ఎముక నుండి జగతీ ఛందస్సు ఆసీత్ ప్రకటితం అయ్యాయి అన్నారు. దీనికి సంబంధించినటువంటి భగవంతుడు తన విభూతి యోగంలో ఏమిటి చెప్పాడంటే, బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అని తన విభూతుల యొక్క ఆ విశేషాన్ని చెప్తూ ఆయన ఏమన్నాడు అంటే,
తరువాత ఆయన అన్నది ఏమిటంటే సామ్నాం, గానం చేయబడేటువంటి వేదాలన్నీ కూడా గానానికి సంబంధించినటువంటివి. అలాంటి గానానికి బద్ధమయ్యేటువంటి ఆ వేదాలలో అహం నేను బృహత్సామః, బృహత్సామాన్ని నేను అంటే గానపూర్వకంగా, అంటే పాటల రూపంలో, సంగీతం రూపంలో ఒక లయబద్ధంగా శృతిబద్ధంగా ఉండేటువంటి వేదాలలో బృహత్సామాన్. బృహత్ అంటే చాలా పెద్దది అని అర్థం. సామము అంటే మొత్తం అంతా కూడా మొట్టమొదటంతా సామవేదమే. సామవేదంలో నుంచి బైఫర్కేషన్స్ వచ్చి మిగతా 3 వేదాలు వచ్చాయని చెప్తారు. కాబట్టి బృహత్సామం, ఆ బృహత్సామంలో అంత బ్రహ్మాండమైనటువంటి ఆ సామంలో ఛందసాం, అవన్నీ ఆ మంత్రాలన్నీ కూడా ఛందస్సులో నిబద్ధమై ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటి ఛందస్సు గాయత్రి. ఆ గాయత్రి ఛందాన్ని అహం నేను అన్నాడండి. అనేటప్పటికీ ఇప్పుడు మన ఐడియా ఎలా పెట్టుకోవాలి అండి అంటే, ఉదాహరణకి కృష్ణుడు బొమ్మ ఊహించుకుని ఆ కృష్ణుడి బొమ్మ చూసి ఆయనలో నుంచి గాయత్రి ఛందస్సు వచ్చింది అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు గాయత్రి ఛందస్సు అనేటువంటిది ఏమిటి? దాంట్లో ఆ అక్షరాలను అలా అమరిస్తే దాంట్లో ఏమిటి ఉంటుంది అంటే గానం ఉంటుంది. ఏమిటా గానం అంటే సామ్నాం. సామ్నాం అంటే గానం చెయ్యబడేటువంటి విధంగా ఆ అక్షరాల యొక్క కూర్పు బృహత్సామంలో ఉంది. కాబట్టి అటువంటి ఆ కూర్పుని ఆయన గాయత్రి అన్నాడు. కాబట్టి అంటే ఏమిటన్నమాట, ఎప్పుడు పరమాత్మ అనేటువంటి వాడు ఒక మానవుడి యొక్క రూపంలో కాకుండా ఒక సంగీత రూపంలో, ఒక అక్షర రూపంలో, అంటే అక్షరము అంటే నాశనం లేనటువంటిది, అటువంటి రూపంలో ఒక ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఒకానొక రూపం. కాబట్టి అటువంటివి మంత్రస్వరూపం. అప్పుడు ఆ మంత్రస్వరూపంగా ఈ శ్లోకాన్ని మనం చదివినప్పుడు అప్పుడు కృష్ణుడు మురళి పట్టుకుని కిరీటం పెట్టుకుని నెమలేకలు పెట్టుకు తిరుగుతుండేటువంటి వాడు కాకుండా ఆ సంగీత జ్ఞానంతో ఉండేటువంటి వెలుగు, అందులో ఉండేటువంటి లయ, శృతి, తర్వాత రకరకాల తాళం, ఇవన్నీ ఏవో ఉన్నాయిగా, వాటికి సంబంధించినటువంటి ఒక విజ్ఞాన స్వరూపం కింద, గాన స్వరూపం కింద మనం భావన చేస్తూ ఉండాలి. ఇది అయిన తరువాత అలాగే ఈ ఛందస్సులన్నీ కూడా అనేక రకాలైనటువంటి ఛందస్సులు ఉన్నాయని చెప్తూ ఉంటారు పెద్దలు. అందులో ఏమిటంటే ఉక్తా ఛందస్సని, అత్యుక్తా ఛందస్సని, మధ్యా ఛందం అని, ప్రతిష్ఠా ఛందం, సుప్రతిష్ఠా ఛందం, గాయత్రీ ఛందం, ఉష్ణిక్ ఛందం, అనుష్ఠుప్ ఛందం, బృహతీ ఛందం, పంక్తిఛందం, త్రిష్టుప్ఛందం, జగతిఛందం, అతిజగచ్ఛందం, తర్వాత సక్వరిచ్ఛందం, అతిశక్వరిచ్ఛందం, అష్టిచ్ఛందం, అత్యష్టిఛందం, ధృతిచ్ఛందం, అతిధృతిశ్చందం, కృతిచ్ఛందం, ప్రకృతిఛందం, ఆకృతిచ్ఛందం, వికృతిచ్ఛందం, సంకృతిచ్ఛందం, అభికృతిశ్చందం, ఉత్కృతిశ్చందం అనేటువంటి 26 రకాలైనటువంటి విధానాలుగా అక్షరాల కూర్పులు ఉంటాయి. వీటన్నిటిలోనూ కూడా బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం, వీటన్నిటిలో కూడా మహోత్కృష్టమైనటువంటిది గాయత్రీ ఛందస్సు నేను అని భగవాన్ అంటాడు. ఆ విధంగా బ్రహ్మగారు అంటే ఇక్కడ పరమాత్మయే బ్రహ్మగారి యొక్క రూపంలో ఆయన శరీరంలో నుంచి ఇవన్నీ కూడా వచ్చాయ్యా అని చెబుతూ తర్వాత మజ్జాయాః పంక్తిరుత్పన్నా బృహతి ప్రాణో ప్రాణతో భవత్ స్పర్శస్తస్యాభవజ్జీవः సర్వో దేహ ఉదాహృతః. అంతేకాదయ్యా, తస్య ఆ బ్రహ్మగారి యొక్క మజ్జాయాః ఎముకలలో ఉండేటువంటి మజ్జుంది చూసారా, అందులో నుంచి పంక్తి అనేటువంటి ఛందస్సు వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి ఛందస్సు ఇది. ఉత్పన్నా మజ్జాయా పంక్తి ఉత్పన్న బృహతి ప్రాణతో అభవత్. బృహతి ఛందస్సు బ్రహ్మగారి యొక్క ప్రాణంలో నుంచి వచ్చింది, అంటే వాయువు యొక్క చలనంలో నుంచి బృహతి ఛందస్సు వస్తుంది. స్పర్శస్తాస్యాభవజ్జీవ,
బృహతి తర్వాత జీవ పరమ ఆ బ్రహ్మదేవుడిలో ఉండేటువంటి జీవకార్యం, జీవుల్ని సృష్టించాలి, జీవుడు చేసేటువంటి కార్యములు ఏమిటి అనేటువంటి భావంలో నుంచి స్పర్శ హల్లులు అవి వచ్చాయి. అభవత్ దేహం నుండి, ఆయన యొక్క మొత్తం దేహం నుండి స్వర అచ్చులు వచ్చాయి అని చెప్పి ఉదాహృత చెప్తారయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి భాషలో ఉండేటువంటి అక్షరాలు, అక్షరాల్లో ఉండేటువంటి అమరికలు, ఆ అమరికలకు ఉండేటువంటి రకరకాలైనటువంటి పేర్లు, వాటికి సంబంధించినటువంటి స్వర ప్రయుక్తాలు ఇవన్నీ కూడా చెప్పారయ్యా, ఇవన్నీ కూడా పుట్టుకొచ్చాయి అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏమిటేమిటి వచ్చాయి అనేటువంటి విశేషాన్ని చూద్దాం.